సో డైరెక్టర్ తేజ ఫస్ట్ కెమెరామెన్ గా వర్క్ చేసి తర్వాత డైరెక్టర్ అయ్యారని చాలా మందికి తెలుసు. కానీ కెమెరామెన్ గా ఉన్న తేజ అసలు డైరెక్టర్ అవడానికి కారణం ఏంటి, అసలు కెమెరామెన్ నుంచి అతను డైరెక్టర్ ఎలా అయ్యారు ఇప్పుడు చూద్దాం. సో తేజ కెరీర్ స్టార్టింగ్ లో ముంబైలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల దగ్గర పనిచేసేవాళ్ళు. లైక్ రామ్ గోపాల్ వర్మ గారు, మహేష్ భట్ అలాంటి వాళ్ళ దగ్గర. ఆ టైంలో తేజ గారు కెమెరాని హ్యాండిల్ చేస్తుండేవాళ్ళు. రామ్ గోపాల్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పాటు అంతగా టాలెంట్ లేని డైరెక్టర్స్ దగ్గర కూడా తేజ గారు వర్క్ చేసేవారు. ఆ టాలెంట్ లేని డైరెక్టర్లు సినిమాని ఎలా పడితే అలా తీసేసేవాళ్ళు. సో షూటింగ్ మధ్యలో తేజ గారు ఆ డైరెక్టర్లతో సార్ ఈ సీన్ ఇలా కాదు అలా చేస్తే బాగుంటదేమో అని చెప్పేవాళ్ళు. అప్పుడు తేజ గారితో ఆ డైరెక్టర్లు ఓహో నీకు ఆ సీన్ అలా కావాలా, ఓకే అలానే తీసేసుకో అని చెప్పేవాళ్ళు. అలాగే ఒక రోజు ఒక సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక హీరోయిన్ సరిగ్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల. అప్పుడు ఆ డైరెక్టర్ తో తేజ సార్ ఆ అమ్మాయి రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుందని చెప్పారు. అప్పుడు ఆ డైరెక్టర్ అయితే నీకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ కావాలని అడిగారు తేజ గారిని. ఇంకొంచెం ఏడవాలి కదా అని తేజ గారు ఆన్సర్ చెప్పారు. ఓకే అయితే ఆ హీరోయిన్ ఇంకొంచెం ఏడవని చెప్పి షూటింగ్ స్టార్ట్ చేశారు డైరెక్టర్. ఆ షాట్ అయిపోయిన తర్వాత కట్ అని చెప్పేసరికి తేజ గారు వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూసిన తేజ గారు షాక్ అయ్యారు. ఎందుకంటే డైరెక్టర్ ఉండాల్సిన కుర్చీలో డైరెక్టర్ లేరు. ఆ తర్వాత డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ షాట్ ఓకేనా మీకు అని అడిగారంట తేజ గారు. అప్పుడు ఆ డైరెక్టర్ నీకు ఓకే అయితే షాట్ నాకు కూడా ఓకే అని చెప్పారంట. సో ఆ సినిమా షూటింగ్ అంతా కూడా అలానే తేజ గారికి వదిలేశారంట. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కూడా. సో ఆ బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఏదో మాత్రం తేజ గారు ఇప్పటి వరకు చెప్పలేదు మనకి. సో ఇంకోసారి ఏమైందంటే తేరే మేరే సప్నే అనే సినిమాకి తేజ గారు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నది బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు. సో షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు అమితాబ్ బచ్చన్ గారు తేజ గారిని పిలిచారంట. తేజ నేను ఇలా కొత్త సినిమా ఒకటి తీస్తున్నాను, దానికి నువ్వు కెమెరామెన్వి. ఈ సినిమాకి డైరెక్టర్ గా ఒక కొత్త అతన్ని తీసుకుంటున్నావని తేజ గారికి అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు. అంతేకాకుండా ఆ సినిమా తాలూకు స్టోరీని కూడా తేజ గారికి వినిపించారు. బట్ ఆ స్టోరీ అయితే తేజ గారికి అస్సలు నచ్చలేదు. అదే విషయాన్ని అమితాబ్ బచ్చన్ గారు ముఖం మీద చెప్పేశారంట తేజ గారు, ఏ స్టోరీ బక్వాసే అని. అంతేకాకుండా ఈ సినిమా చెయ్యొద్దు సార్ ఫ్లాప్ అవుద్ది అని కూడా తేజ గారు అమితాబ్ బచ్చన్ గారికి చెప్పారంట. బట్ అమితాబ్ బచ్చన్ గారు అదేలా అవుద్ది, ఆల్రెడీ మేము సినిమా అనౌన్స్ చేసేసాం, ఇదిగో ఈ సినిమాకి సిమ్రాన్, అర్షద్ వాషి లాంటి వాళ్ళు అందరూ కొత్త కొత్త వాళ్ళని కూడా తీసుకున్నాం, లేదు ఈ సినిమా మనం ఖచ్చితంగా చేసి తీరాలి, ఇప్పుడు ఆ స్టోరీని కూడా నువ్వే డెవలప్ చేయాలి అని తేజ గారితో అమితాబ్ బచ్చన్ గారు చెప్పారంట. నేను ఎలా రెడీ చేస్తానని తేజ గారు అడిగారంట. బట్ ఆ లేదు నీకు స్టోరీ సెన్స్ ఉందని మాకు తెలుసు, కూర్చొని రెడీ చేయని చెప్పారంట. సో తర్వాత సినిమా స్టోరీని కూడా తేజ గారు డెవలప్ చేశారంట. మొత్తం రెడీ చేసి షూటింగ్ కి వెళ్లారంట. తీరా చూస్తే షూటింగ్ కి ఆ కొత్త డైరెక్టర్ రాలేదంట. సో అదే విషయాన్ని తేజ గారికి చెప్పడానికి ప్రొడ్యూసర్ జయ బచ్చన్ గారు తేజ గారికి ఫోన్ చేశారంట. ఆ కొత్త డైరెక్టర్ సినిమా షూటింగ్ చేయడానికి భయపడుతున్నాడు అని. సో అలా భయపడుతున్న కొత్త డైరెక్టర్ ని ఏదో ఒకటి చెప్పి మళ్ళీ తీసుకొచ్చారంట. సో ఈ సినిమాకి తేజ గారు కెమెరామెన్. ఈ డైరెక్టర్ ఏమో షూటింగ్ స్టార్ట్ చేయగానే ఎక్కువగా స్టాప్ వాచ్ చూసేవాళ్ళంట. సో తేజ గారు కెమెరా పట్టుకొని యాక్షన్ అనగానే సీన్ స్టార్ట్ చేశారంట. ఈ లోపు కింద కూర్చొని స్టాప్ వాచ్ చూస్తున్న అతను కట్ వన్ మోర్ అని చెప్పి ఆ సీన్ ఆపాడంట. అసలు ఎందుకు కట్ చెప్పారని తేజ గారు ఆ స్టాప్ వాచ్ చూస్తున్న అతన్ని అడిగారంట. దానికి అతను చెప్పిన సమాధానం ఏంటంటే మనం డైలాగ్ రీడింగ్ ఇచ్చినప్పుడు 29 సెకండ్స్ లో అయిపోయింది, కానీ మనం షూట్ చేసేటప్పుడు వీళ్ళ డైలాగ్ ని 32 సెకండ్లు చెప్పారు, అంటే 3 సెకండ్లు ఎక్స్ట్రా చెప్పారు. సో ఆ 3 సెకండ్లు తగ్గాలి అని చెప్పి ఆ స్టాప్ వాచ్ చూస్తున్న అతను చెప్పారంట. దానికి తేజ గారు మనసులో ఇలా అనుకున్నారు, అదేంటి ఒక్కో యాక్టర్ ఒక్కో టైంలో చెప్తారు, సరేలా అని చెప్పి మళ్ళీ ఆ సీన్ స్టార్ట్ చేసి తేజ గారు కెమెరాలోకి చూస్తున్నారంట. ఒక కన్నుతో కెమెరాలోకి చూస్తూనే ఆ రెండో కన్నుతో ఈ స్టాప్ వాచ్ పట్టుకున్న అతను ఏం చేస్తున్నారని కిందకు చూశారంట తేజ గారు. ఆ స్టాప్ వాచ్ పట్టుకున్న అతను స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే అసలు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సీన్ ని అతను చూడటం లేదంట. ఓన్లీ చేతిలో ఉన్న స్టాప్ వాచ్ ని మాత్రమే చూస్తున్నాడంట. అంతేకాకుండా ఆ సీన్ అప్పుడు వాళ్ళు అనుకున్నట్లుగా 29 సెకండ్స్ లో ఓకే అయిపోయిందంట. వెంటనే తేజ గారు ఏమయ్యా నువ్వు స్టాప్ వాచ్ చూస్తున్నావు కదా, మరి వాళ్ళ ఎక్స్ప్రెషన్ నీకు ఎలా అర్థమవుతుంది అని అడిగారంట. దానికి ఆ స్టాప్ వాచ్ పట్టుకున్న అతను వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో నువ్వు చూస్తున్నావు కదా అని సమాధానం ఇచ్చాడంట. సో తేరే మేరే సప్నే సినిమాని తేజ గారు అలా కంప్లీట్ చేశారంట. ఆ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ అయింది. సో తేరే మేరే సప్నే అనే సినిమాకి కెమెరామెన్ గా వర్క్ చేసిన తేజ గారికి 8 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారంట. ఆ కొత్త డైరెక్టర్ కి మాత్రం ₹1,00,000 రెమ్యునరేషన్ ఇచ్చారంట. సో ఆ నెక్స్ట్ సినిమాకి తేజ గారి రెమ్యునరేషన్ 8 లక్షలు ఉండేది కాస్త ₹1,00,000 పెరిగి 9 లక్షలు అయిందంట. కానీ ఆ కొత్త డైరెక్టర్ మాత్రం ₹1,00,000 ఉన్న రెమ్యునరేషన్ 40 లక్షలకి పెరిగిందంట. సో అప్పుడు తేజ గారు అనుకున్నారంట, సినిమా తీసిందంతా నేను, ఆ డైరెక్టర్ ఓన్లీ స్టాప్ వాచే తీసాడు, ఇందులో ఆడ చేసింది ఏముంది అనుకున్నారంట. అప్పుడు డిసైడ్ అయ్యారంట తేజ గారు, నెక్స్ట్ నుంచి సినిమాల్ని నేనే డైరెక్ట్ చేస్తాను అని. దాని తర్వాత ఇంకో 2-3 సినిమాలకి గోస్ట్ డైరెక్టర్ గా కూడా తేజ గారు చేశారంట. సో ఈ లోపు ఒక స్టోరీ రాసుకున్నారు. ఆ స్టోరీనే చిత్రం. ఆ స్టోరీని రామోజీరావు గారికి చెప్పి ఒప్పించి ఆ సినిమాని తేజ గారు డైరెక్ట్ చేశారు. సో తేజ గారు ఈ విధంగా కెమెరామెన్ నుంచి డైరెక్టర్ గా మారారు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.